పితాని సత్యనారాయణ గారు ఆర్ట్స్ శాసనసభ్యులు. అతనికి ఉన్న సీనియారిటీ కావచ్చు, అతనికి ఉన్న చాతుర్యం కావచ్చు, రాజకీయ పలుకుబడి కావచ్చు. ఇదే జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ త్రిపుల్ ఆర్ గారు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికీ భిన్నం ఈ పితాని సత్యనారాయణ గారు. వాళ్ళిద్దరి గురించి ఇతనేమంటున్నారు తెలుసా? నేను చెప్పను, మీరు ఇంటర్వ్యూ చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. నమస్కారం సార్. నమస్కారం. మీ అభిమానులు ఒక విషయంలో చాలా బాధగా ఉన్నారు సార్. మరి మీ దగ్గర చెప్తున్నారో లేదు తెల్ల, కానీ మా ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మంత్రి పదవి ఎందుకు ఇవ్వటం లేదు? రాజకీయ పార్టీలు అనేది స్టేట్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్కి భూస్థాపితం అవుతుంది. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగకూడదని అనుకున్నప్పుడు రాజకీయాలు ఉండాలంటే ఏ పార్టీకి వెళ్ళాలి? రాజకీయ కక్షలతోటి కానీ ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రతిపక్ష పార్టీ ఉండకూడదని ఆలోచన చేసిన ఒక ప్రయత్నం మాత్రం చెడు. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు 2024 క్యాబినెట్ యువతకి ఇవ్వాలి, కొత్త వారికి ఇవ్వాలని. దాంట్లో ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, అంతవరకు కూడా శాసనసభ్యులు కాని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యి కొంచెం మచ్చ తెచ్చుకుంది ప్రభుత్వం. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల్లో మీకు నచ్చని నిర్ణయం ఏదైనా ఉందండి? ఇవాళ వరకు ఆయన ఇప్పుడు కూడా కారణం ఏంటంటే, ఇంతవరకు ఆయన చేసిన నిర్ణయాల్లో నాకు నచ్చని జగన్ గారు పార్టీ పెట్టే సమయానికి మీరు మంత్రిగా ఉన్నారు కదండి. ఉన్నారు. ఆయన అడిగాడండి మిమ్మల్ని, నా పార్టీలోకి వచ్చేయండి సార్ అని అడిగాడండి. మీరేమన్నారు సార్? ఎవరో వైఎస్కి మీకు బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది అసలు మీ ఇద్దరికి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవితంలో ఆయన ఆటుపోట్లు తిన్న మహానాయకుడు. ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి, రాజకీయ చరిత్రలు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎంతమంది ఉన్నా కూడా పేరెట్టి పిల్లడం అనేది ఆయన అండి, పేరెట్టి పిల్లడం. ప్రజల మనసు గెలుచుకున్న మనిషి, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు. లోకేష్ గారి మీద ఒక ముద్ర పడ్డమాట వాస్తవం. లోకేష్ గారు టీంని పెట్టుకున్నారు, రన్ చేస్తున్నాడు. వాళ్ళే మంత్రులు అవుతున్నారు, వాళ్ళే మంత్రులు అవుతున్నారు, మంత్రులు అయ్యారు అనేది కూడా ఉంది. కొత్త వారిని ప్రోత్సహించాలని ఆలోచన చేసిన ప్రయత్నంలో కొంత సీనియర్లు ఇబ్బంది పడుతున్నమాట.